హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయండి బాబు. బయట మిల్క్ షేక్లు అవి చాలా రేటు ఉన్నాయి. మనమే ఇంట్లో తయారు చేసేసుకుందాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని అందులో అరటిపండు అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా నేను 3 అరటిపళ్ళు అనేవి తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 3 అరటిపళ్ళు అనేవి సరిపోతాయి. ఈ అరటిపళ్ళు అనేవి వేసేసుకున్న తర్వాత పంచదార అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార అనేది నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు పంచదారని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ అండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. అండ్ తర్వాత ఇందులో నేను పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు ఉంచినవండి. ఇలా చేస్తేనే మనకి మిల్క్ షేక్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఆ గడ్డకట్టిన ఆ పాలను కూడా మనం క్రష్ చేసి వేసేసుకుని మనం మిక్సీ అనేది చేసేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు మిక్సీ అనేది చేసేసుకున్నాము. మన మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, మధ్యలో ఆ ఐస్ అనేది తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ మిల్క్ షేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో అనేది పోసేసుకున్నాం. తర్వాత దీనిపైన కొద్దిగా హార్లిక్స్ పౌడర్ అనేది వేసుకున్నాను. అండ్ కొంచెం బాదం అండ్ జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మంచిగా తాగుతూ ఉన్నప్పుడు అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. సో ఫైనల్గా మన మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది.